అందరికీ నమస్కారం. తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ హ్యూజ్ మెజారిటీతో గెలిచింది. ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మొత్తం సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి మొదటి ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు. ఎవరైతే నిరుద్యోగులకి భరోసాగా ఉంటానని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటించారో, రజనీ అనే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ దివ్యాంగురాలు ఎవరైతే ఉన్నారో రజనీకి అండగా ఉంటానని చెప్పి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నీకు ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పి నిరుద్యోగులకి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆయన ముందే మాట ఇచ్చాడంటే ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మనతో దివ్యాంగురాలు రజనీ మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎలా ఉన్నామ్మా? రేవంత్ రెడ్డి గారు మొదటిగా మీ ఫైల్ మీదే సైన్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఎలా అనిపిస్తుందమ్మా నీకు? హ్యాపీగా ఉంది సార్. హామీ ఇచ్చి నేను నిలబెట్టుకుంటాను సార్. గెలవంగానే మీకే ఉద్యోగం ఇస్తా ప్రభుత్వం రాగానే హామీ ఇవ్వగానే ఫస్ట్ ఫైల్ మీద నాకే సైన్ పెట్టింది సార్. గ్యారంటీ ఇచ్చిండు. ఎల్బీ స్టేడియంకి రమ్మన్నారు. ఫస్ట్ మీకే ఉద్యోగం ఇస్తా అని చెప్పింది సార్. కాదమ్మా, ఇప్పుడు నువ్వు అసలు ఎక్కడ చదువుకున్నావు? స్కూల్ ఎక్కడ చదివావు? దాని తర్వాత కాలేజ్ ఎక్కడ ఏం చదివావు? లైలా స్కూల్ చదువుకున్నా సార్. అది విజయనగర్ కాలనీలో ఉంది. పుల్లారెడ్డి కాలేజ్ చదువుకున్నా, హ్యాబిట్స్లో ఉంది. మళ్ళీ వనిత కాలేజ్లో చేసిన సార్ బీకామ్. ఎంకామ్ ఏమో డిస్టెన్స్గా రామరెడ్డి కాలేజ్ యూనివర్సిటీ చేసిన. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెంట్ ఎడ్యుకేషన్లో నువ్వు అక్కడ ఎంకామ్ చేసావు. ఓకే, ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందమ్మా? 2012లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, 2012లో కంప్లీట్ అయిపోయింది. అప్పుడు దాకా నుంచి నువ్వు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే ఉన్నావా? ప్రయత్నిస్తున్నా సార్. అప్పుడప్పుడు ప్రయత్నించిన, ప్రైవేట్వి ట్రై చేసిన, అవుట్ సోర్సింగ్ ట్రై చేసిన, కలెక్టర్ మేడంని కలిసిన, బయట కూడా ట్రై చేసిన. ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటలేరు, హైట్ తక్కువ ఉన్నాను, టైపింగ్ ఫాస్ట్ ఉండాలంటారు, ఫింగర్స్ చిన్న ఉన్నాయని ఇక ఇయ్యలేరు ప్రైవేట్లో. గవర్నమెంట్వి ట్రై చేస్తున్నా. సార్ని కలిసిన, మొన్న అనుకోకుండా కలిసిన. గుడికి వెళ్తుంటే సార్ మీడియా వాళ్ళని హెల్ప్ అడిగినండి. ఎక్కడ అంటే నువ్వు రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం అసలు ఎలా జరిగింది? ఎలా వెళ్ళావు లోపలికి? అంటే ఇట్లా గుడికి వెళ్తుండే, గుడికి వెళ్తుంటే గాంధీ భవన్ ముంగడికైనా పోయినా. గాంధీ భవన్ కైనా పోతుంటే మీడియా వాళ్ళు కనిపించారు బయట. బయట మీడియా వాళ్ళు కల్పిస్తే వాళ్ళ హెల్ప్ అడిగిన. అడిగితే సార్ని రిక్వెస్ట్ చేసిన కలిపిమని. సార్ ప్రెస్ మీట్లో ఉంటారు, కల్పిస్తామన్నారు. కలిసిండు సారు. అన్ని డీటెయిల్స్ అడిగిండు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్కి. నేను గెలవంగానే నీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పింది సార్ రేవంత్ రెడ్డి సార్. సీఎం అయినాక నీకు ఫస్ట్ జాబ్ నీకే ఇస్తా అని చెప్పింది. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అప్పుడు చెప్పి నువ్వు వచ్చేసావు అంతే. తర్వాత మళ్ళీ నువ్వు తర్వాత ఓటు, ఇది నాంపల్లి నియోజకవర్గంలో ఉన్నావు. ఇక్కడ నీ ఓటు ఎవరికి వేసావు? నా ఓటు కాంగ్రెస్కే వేసిన సార్. ఎందుకంటే కాంగ్రెస్ని కలిసినప్పుడు ఇక సార్ హామీ ఇచ్చిన, సార్ మీద నమ్మకం పెట్టుకుని, మా తాత తరం నుంచి అప్పటి నుంచి కాంగ్రెసే. ఇక నాకు నమ్మకం ఉంది. ఈసారి టగ్గా వారుండేవి బీజేపీకి, కాంగ్రెస్కి, తెలంగాణకి. ఈసారి ఎట్లనైనా వస్తారు నాకు నమ్మకం ఉండే కొంచెం. సార్ని కలిసిన గెలిచాను. ఇక నాంపల్లి మా ఫిరోజ్ ఖాన్ ఇక్కడ సైడ్ సార్ కూడా అన్నారు నువ్వు గెలవంగా నేను జాబ్ పెట్టిస్తాను ఇన్స్పిరేషన్ అని. సార్ కూడా కలిసి హ్యాపీగా ఫీల్ అయినా. అంటే అవుట్ అయిపోయింది. ఫిరోజ్ ఖాన్ గారు గెలవలేకపోయారు ఇక్కడి నుంచి. అయినా బాధపడ్డావా? నువ్వు ఓటేసి నేను కాంగ్రెస్కి ఇలా గెలవలేకపోయాడు అట్లా అని బాధపడినా. రేవంత్ రెడ్డి సార్ కలిసిందని హ్యాపీగా ఉంది. సార్ కూడా చాలా కష్టపడ్డారు. ఇప్పుడు హ్యాపీగా ఉంది సీఎం అయినందుకు. ఫిరోజ్ ఖాన్ కూడా చాలా సార్లు హామీ ఇచ్చింది. కలిసిన 2 times కలిసిన. ఓకే, ఆయన కూడా గెలవంగానే మీకు జాబ్ ఇప్పిస్తా, కలిసిపిస్తా అని చెప్పి అనుకోకుండా ఆ రోజు నేనే కలిసిన. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? అంటే నార్మల్గా నువ్వు చాలా చోట్లకి వెళ్ళావు, అంటే ఎక్కడెక్కడికి వెళ్ళావు? అంటే నార్మల్గా చాలా చోట్లకి వెళ్ళావు. ఇప్పుడు అసలు వీళ్ళు కాల్ చేస్తారు నాకు అని నువ్వు అసలు ఊహించావా? అంటే గెలిస్తే కాల్ చేస్తారని ఊహించిన. ఫస్ట్ సెక్రటేరియట్ కలిసిన, కలెక్టర్ మేడంని కలిసిన, చాలా కలిసిన. ప్రైవేట్ జాబ్లు కూడా ట్రై చేసిన, హైటెక్ సిటీ సైడ్. 12 years అయిపోయింది. టైపింగ్ లో ఉంది, నాకు ఫింగర్స్ చిన్నగా ఉన్నాయని జాబ్ ఇవ్వలేకపోయారు. ప్రైవేట్లో కూడా ట్రై చేసిన.
గవర్నమెంట్దే నాకు రావాలని కోరిక ఉండే. ఢిల్లీ సైడ్ కూడా నాలాంటి ఆమె ఒక ఆమె కలెక్టర్ అయింది అక్కడ కూడా. ఆమె పేరు స్వాతి అనుకుంటా, స్వాతి అగర్వాల్. ఓకే, నాకు ఆమె కూడా కొంచెం ఇన్స్పిరేషన్. అంటే మనం ఎందుకు చిన్న ట్రై చేయకూడదు అని గవర్నమెంట్లో ట్రై చేస్తున్నాం. గవర్నమెంట్ మనం చదువుకున్న వాల్యూ ఉంటుందని నాకు జాబ్ చేయాలని, మన ఇండివిజువల్ మన బతకొచ్చు అని. ఓకే, నాకు జాబ్ చేయాలని ఇష్టం. ఓకే, దాని తర్వాత ఇంతకు ముందు నువ్వు చాలా రోజుల నుంచి ఉన్నావు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఏమేమి అడిగావు, వాళ్ళు ఏం చెప్పారు నీకు బిఫోర్? చాలా ట్రై చేసిన, అన్ని పార్టీలు కలిసిన, అందరూ అదే మాట అన్నారు, గెలిచినాక నీకు జాబ్ ఇప్పిస్తా అన్నారు. కేసీఆర్ గారు ఉన్నారు, మేమంతా నిరుద్యోగులకి చాలా ఇచ్చాము, ఇక్కడ ఐటీ కంపెనీస్ వీటన్నిటికి మేము చాలా ఉద్యోగాలు, దళిత బంధు అన్నారు, ఇదన్నారు, పింఛన్లు అవన్నీ మేము ఇచ్చామన్నారు, ఇచ్చారు. బట్ మీ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఎవరు నన్ను కలిసారు, వాళ్ళు ఏం చెప్పారు నీకు? టీఆర్ఎస్ నుంచి సెక్రటేరియట్ కలిసిన 2 times 3 times పోయినా, అక్కడ మీటింగ్లో ఉన్నారు సార్లు కలవారు, ఇప్పుడు మళ్ళీ తర్వాత రండి అని చెప్తుండే. 2 to 4 వరకు కలుస్తుండే. కలిసిన పోయినా కూడా ఇక వాళ్ళు మీటింగ్లో ఉండే, మళ్ళీ రండి అని చెప్పారు. ఇక వాళ్ళు అప్పుడు అని దింపుతారు. వాళ్ళు గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ కూడా అప్లై చేసిన, వాళ్ళు ఏంటంటే మళ్ళీ ప్రైవేట్కే ఇస్తారు. వాళ్ళు తీసుకుంటలేదు, నాకు తక్కువ ఉందని చెప్పి తీసుకుంటలేదు. గవర్నమెంట్ ట్రై చేయాలని అవుట్ సోర్సింగ్ అన్నీ అప్లై చేసినారు. ఓకే అమ్మా, అంటే నీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నువ్వు ఎలా చదువుకున్నావు? వాళ్ళు ఏం చేస్తారు? మా డాడీ బిజినెస్ చేశాడు, మా అమ్మ హౌస్ వైఫ్, మా తమ్ముడు కూడా ఇంజనీరింగ్ చదువుకోండు. ఆయన కూడా ట్రై చేసిన జాబ్ కోసం, ఆయన కూడా రాలేదు, ప్రైవేటే చేస్తుండే. ఇప్పుడు మా చెల్లె మ్యారేజ్ అయింది. నేను చాలా కష్టాలు పడినా, ఇట్లా ఉన్నాను నన్ను చిన్న చూపు చూసేవాళ్ళు అందరూ. ఆడోళ్ళని మనకు అంత రెస్పాన్స్, ఆడోళ్ళు అయితే మగోళ్ళు అయితే ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. అవునమ్మా, చాలా మంది చిన్న ఉన్నాను తక్కువ చూపు చూస్తుండే రిలేటివ్స్ లో కూడా, కానీ పట్టించుకోకపోతుండే. దేవుడు చూపిస్తాడని వదిలేస్తాడు. దేవుడు ఎప్పుడోసారి నాకు అవకాశం ఇస్తాడు, నాకు ఒక టైం ఇస్తాడు ప్రతి ఒక్కళ్ళకి. ఓకే, ఓకే, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. బట్ ఈ రోజు నీకు ఒక మంచి అవకాశం అవ్వచ్చు. అంటే ఆ రోజు నువ్వు గుడికి వెళ్తుంటేనే దేవుడే ఇది చూపించాడు అనుకోవచ్చు, అంటే దారి చూపించాడు అనుకోవచ్చు. మిగతా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? నిరుత్సాహపడద్దు, ట్రై చేస్తుండాలి. మన టైం వచ్చినప్పుడు మనకు జాబ్ వస్తుంది, అన్నిట్లో ట్రై చేయాలి. ఎప్పుడు ఒకసారి మనకు టైం వచ్చినప్పుడు కలిసి వస్తుంది. నేను 12 years నుంచి చేసిన, ఇప్పుడు జాబ్ అయిపోయినా డిస్టెన్స్గా చేసిన. అసలు రామరెడ్డి కాలేజీలో జాబ్ చేసుకుంటే చద్దామని చూసిన, జాబ్ అయినా రాలేదు. ఇప్పుడు ఎంకామ్ అయిపోయి కూడా 12 years అయిపోయింది, ఇంకా జాబ్ రాలేదు. ఇంకా నాకు సీఎంని కలిసాను, నమ్మకంతో కలిసిన సార్ని ఎల్బీ స్టేడియంకి రమ్మని చెప్పారు సార్. ఓకే, ఎల్బీ స్టేడియంకి నేను రమ్మని కాల్ చేసిన వెంటనే నీకేమనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. సార్ రమ్మన్నారని గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే రేవంత్ రెడ్డి చూస్తే ఫస్ట్ నుంచి నీకు ఇష్టం ఆయన అంటే? ఇష్టం సార్, అంటే ఫేస్బుక్ లో కానీ చూస్తుండే, సీతక్క చాలా లీడర్స్ అలా చూస్తుండే. నేను నాకు ఇన్స్పిరేషన్ ఉంటుండే గర్ల్స్ అని. ఇప్పుడు విజయశాంతి మేడం కూడా కలిసారు కాంగ్రెస్ పార్టీలో, నాకు నమ్మకం ఉండే గెలుస్తుందని. హ్యాపీగా ఉంది సార్ గెలిచినందుకన్నా. ఎంత కష్టం దగ్గర ఫలితం వచ్చింది సార్కి. ఓకే, కాదమ్మా, అంతకుముందు నిన్ను చూస్తే నువ్వు చిన్నగా ఉన్నావు అది ఇదని చాలామంది నిన్ను అవహేళన చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ మీ చుట్టాలు వచ్చి వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారా, మాట్లాడుతున్నారా, ఏమంటున్నారు? చేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా రిలేటివ్స్ ఫ్రెండ్స్ కూడా అందరూ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను మాట్లాడుతున్నా ఎవరిని ఏమి అనొద్దని. అంటే ప్రతి ఒక్కళ్ళని రెస్పెక్ట్ చేయాలని చెప్తున్నావు నువ్వు, అంతే కదా? హైట్ చిన్న ఉన్నామని ఏజ్ కన్నా అవును. నీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 38 సార్. ఓకే, 38. ఓకే, ఓకే. అంటే నీ చిన్నప్పటి నుంచి ఏమన్నా, అంటే నేను చదువుకున్నావు, ఏమవ్వాలని కోరిక నీకు? కలెక్టర్ ఆశ, Group 1 రాసి అట్లా ట్రై చేసిన. కలెక్టర్ మేము ఇట్లా కలిసిన, ప్రైవేట్గా వాళ్ళకే ఇస్తారు, వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ అప్లై చేసిన, రాలేవు. ఇప్పుడన్నా ట్రై చేద్దామని అనుకోకుండా కలిసినామన్నా. సార్ గెలిచింది కాబట్టి ఇప్పుడు నమ్మకం, గ్యారంటీ కార్డు ఇచ్చారు. ఆ రోజు గ్యారంటీ కార్డు ఆయన కూర్చోబెట్టి ఎదురుగా నీ నెంబర్తో సహా అన్నీ రాశాడు. ఎలా అనిపించింది నీకు? రేవంత్ రెడ్డి సార్ కలవటానికే చాలా గొప్ప. నువ్వు అక్కడికి వెళ్ళి గాంధీ భవన్లో కూర్చొని నీకు ఫస్ట్ గ్యారంటీ కార్డు రాశాడు. హ్యాపీగా ఉంది సార్ అట్లా రాసిచ్చాను అంటే, నమ్మకం వచ్చింది కలిసినందుకు, అట్లా రాసిచ్చినందుకు. ఓకే,
అంటే ఒకటమ్మా చెప్పండి, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ మీరేం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, మీరు హ్యాపీగా ఉండొచ్చు, గ్యారంటీలు అవ్వచ్చు, మిగతా అన్నీ చేస్తాను అనుకుంటున్నావా? చేశారు సార్, అంటే కొంచెం టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు కొత్త కదా, ఒక టైం పడుతుంది. ఎందుకంటే చేశారు సార్, నమ్మకం ఉంది. 6 గ్యారంటీస్ ఇచ్చిండు, గ్యాస్, మళ్ళా బస్ది ఫ్రీ అన్నాడు గర్ల్స్కి, రెస్పెక్ట్ ఇచ్చిండు సార్. అన్నిటికీ నిరూపించుకుంటారు. పబ్లిక్ కూడా కొంచెం ఓపిక వాడాలి, టైం పడుతుంది. అంటే వచ్చి ఇప్పుడు 1 మంత్ ఇవ్వాలనే రేపు అవుతారు సార్, కొంచెం 6 మంత్స్లో అట్లా టైం పడుతుంది. మెల్లమెల్ల సార్ అన్నీ ఇంప్రూవ్ చేస్తారు సార్, నమ్మకం ఉంది సార్ మీద. ఓకే, రేపు ఏదైతే ఎల్బీ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు చాలామంది వస్తారు, వాళ్ళందరూ ఆ సభలో మీ ఫస్ట్ ఫైల్ మీద మీ అంటే ఎవరెవరు వెళ్తున్నారు ఎల్బీ స్టేడియంకి? నీతో పాటు నీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తున్నారా, మీ అమ్మ నాన్న ఇట్లానా? వస్తున్నారు ఫ్రెండ్స్ కూడా, రమ్మని చెప్పిన. అందరం తోలిపోతున్నావా? వాళ్ళు రమ్మని డైరెక్ట్ ఆడికే రమ్మని చెప్పిన, చూద్దాం టైం ఉంటే వస్తామని చెప్పారు కొంతమంది రిలేటివ్స్ కూడా. ఓకే, ఎంతమంది రావాలంటే అంతమంది తోలుకో. ఓకే, ఎంతమంది వాళ్ళు మీకు ఎంతమంది రావాలని చెప్పారు? ఎంతమంది అట్లా ఏం చెప్పారు? ఇన్ఫర్మేషన్ లేదు, నీకు కాల్ చేస్తారు వాళ్ళు, అంతే కదా? ఓకే, మా ఫ్యామిలీ తోలుకొని పోతాను డిసైడ్. ఓకే అమ్మా, అయితే ఒక్కసారి నీకు ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్, మంచి జాబ్ ఇస్తారు, జాబ్ ఇస్తే నువ్వేం చేస్తావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? జాబ్ నిరూపించుకుంటారు సార్, వచ్చినప్పుడు దాన్ని గౌరవించి దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి చేస్తాను, నమ్మకం మీద సార్ ఇచ్చినప్పుడు నిలబెట్టుకుంటా. ఏ జాబ్ ఇచ్చినా పర్వాలేదు, గవర్నమెంట్ సెక్రటేరియట్ అయినా పర్వాలేదు, వెళ్ళి ఇచ్చినా నిలబెట్టుకుంటా సార్. అంత మంచిగా పని చేస్తావు? చేస్తా సార్, నా తగ్గట్టు నేను ఇప్పుడు కంఫర్టబుల్, హైట్ తక్కువ కాబట్టి నాకు ఏది సెట్ అయితే అది సూటబుల్ ఉంటే కంఫర్టబుల్. ఓకే, సార్ చూసిండు కదా, సార్ చెప్పారు నాకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది ఇస్తా అని చెప్పింది సార్. ఓకే, ఓకే అమ్మా, చాలామంది నీలాగా దివ్యాంగులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వేం చెప్తున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాలాంటి వాళ్ళు ఉన్నోళ్ళు బాధపడద్దు, ఎప్పటికైనా వస్తుంది, ట్రై చేస్తుండాలి జాబ్ కోసం, ఓపికతో ఉండాలి, ఆత్మహత్యలు అవన్నీ చేసుకోవద్దు. ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం ఒక 1 ఇయర్ కానీ అట్లా అప్లై చేస్తుండండి, కంపల్సరీ వస్తుంది. సార్ నమ్మకం ఇచ్చిందంటే నిరూపించుకుంటారు, మనం కూడా ట్రై చేయాలి. ఇప్పుడు ఆ సార్ ఇస్తానే నమ్మకం ఇచ్చిండు, మనం నిరూపించుకొని ట్రై చేస్తుండాలి, ఏదో ఒక దాంట్లో మనకు వస్తుంది జాబ్ కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజనీ, నువ్వు బాగా పనిచేయాలి. ఏంటి అందరూ నువ్వు గ్రేట్, ఎవరైతే నిన్నైతే అసహించుకున్నారో, ఎవరైతే దూరం పెట్టారో, తక్కువ చేసి చూసారో, వాళ్ళందరూ మళ్ళీ నీ దగ్గరకు రావాలి. నువ్వు చేస్తున్న పని అవ్వచ్చు, అదంతా దాంట్లో నువ్వు మంచి పేరు తీసుకురావాలి మీ ఫ్యామిలీకి. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు నీకు జాబ్ ఇచ్చారో వాళ్ళందరి పేరు నిలబెట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. నువ్వు ఒక మంచి సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.